తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నిస్తే ఊరుకోబోమని ఇప్పటికే చేరికలపై తాము గేట్లు తెరిచామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అయితే దీనికి కౌంటర్ ఇచ్చారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. కడియం శ్రీహరి గారు లాంటోళ్ళు కూడా ఈ ప్రభుత్వం 3 నెలలే ఉండదని, డాక్టర్ లక్ష్మణ్ గారు కూడా ఈ ప్రభుత్వము ఎన్నికలు అయిపోయిన ఎంబడే మా ఆపరేషన్ మొదలు పెడతామని, ఇది దేనికి సంకేతము? ఈ 100 రోజుల్లో ఎక్కడైనా ఏదైనా ఫిరాయింపులకు కానీ లేకపోతే రాజకీయంగా వేరే రకమైన ప్రయత్నం మేము ఎక్కడైనా చేసినామా? ఈరోజు వాళ్ళిద్దరూ ఒకే లైన్లో మాట్లాడుతున్నారు ఈ ప్రభుత్వాన్ని పడగొడతామని. అంటే వాళ్ళు పడగొడితే చూసుకుంటూ కూర్చుంటామా? ఇప్పుడు కుక్క కాటుకు చెప్పు దెబ్బ అని పెద్దలు చెప్పిండ్రు, కొట్టకుట్టు ఊరుకుంటామా? కొడతాం కదా. ఇవాళ ఆల్రెడీ గేట్ ఓపెన్ చేసిన అని చెప్పాను. చాలా స్పష్టంగా ఈరోజు కూడా చెప్తా ఉన్నాను, పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్కు మార్గం సుగమవుతుంది. ఖచ్చితంగా బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో అధికారులకు వస్తాం. ఎన్నికల ప్రక్రియ ద్వారానే మేము అధికారులకు వస్తాం. పడిపోయే మరి సంస్కృతి వాడి ఉండొచ్చు. గేట్లు తెరిస్తే మరి ఎమ్మెల్యేలు కాపాడుకోవడానికి మరి మూసుకుంటే మంచిది, కానీ మరి వారికి ఎందుకు అంత అభద్రత భావమో అర్థం అవుతుంది.